ఈరోజు 89వ వార్డులో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టో, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, ఇది ఎప్పుడూ రొటీన్గా చెప్పేదే, ఈరోజు కొత్తగా ఏమీ లేదు. ఈరోజు నేను గడప చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మేనిఫెస్టో కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ప్రజలకి అదనంగా మేలు చేస్తుందో. మరి చంద్రబాబు నాయుడు గారిలాగా ఫాల్స్గా ఏది మేనిఫెస్టో తయారు చేయడం కానీ, లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్పడం కానీ, ఇటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా మేనిఫెస్టో చదివిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు ఎలక్షన్లో మటుకు ముఖ్యంగా మాకు 14 వార్డులో 89వ వార్డు, ఈ 89వ వార్డు ప్రతిసారి కూడా ఇదేదో టీడీపీ వార్డు కిందన ఈరోజు ఎప్పుడు మెజార్టీ వస్తూ ఉండేది. కానీ ఈసారి బ్రహ్మాండంగా 14 వార్డులో గల బెస్ట్ వార్డు కిందన ఈ 89వ వార్డు కూడా మేము మంచి మెజార్టీ రాబోతుంది. తప్పకుండా వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు నేను ఇక్కడ గెలబోతున్నాను భారీ మెజార్టీతో. తప్పకుండా ప్రజలందరూ కూడా రేపు 13వ తారీఖుని మమ్మల్ని వాళ్ళ ఓటు ద్వారా దీవిస్తారు.